సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే రజిత మైనంపల్లి గారు. నమస్తే జయ. సొంతింటి కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉండాలి కూడా True. కదా. ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఏ ఏజ్ లో ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉన్నప్పుడు మనం సొంతింటి కోసం ప్లాన్ చేసుకోవాలి? ఇన్ జనరల్ గా ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది? ఒక 1 lakh పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇంట్లో పెట్టి కొడతాను అంటే నేను. మళ్ళా టైం చిన్న చిన్న అడుగు బుజ్జి. ఫైనాన్షియల్ చెప్పేసేయగలుగుతారు మీరు. నేను ఎట్లా అలా అనట్లేదు, నేనేమంటున్నానంటే మళ్ళీ టైం చిన్న వీడియోస్ అయితే మనకి ఎక్కువ 3 పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడిగి నన్ను అడుగుతుంది, ఇంత టైం చెప్తుంది. నేను ఎట్లా అడిగినా ఎంత తీసుకున్నా అంతే వచ్చేసి మీ ఆన్సర్ అసలు సూపర్ అన్నమాట. ఇది ఒక లైఫ్ స్టార్ట్ చేశారు, చెరుకో 1 lakh వస్తుంది, వెంటనే సొంతింటి మీదకి వెళ్ళిపోతుంది. లేదు ఒక 10 lakhs సంపాదించుకుంటున్నారు, ఇద్దరి మీద వస్తుంది, అప్పుడు సొంతింటి ఆలోచన ఏ స్టేజ్లో చేయాలి? బేసికల్గా నేను ఎవరు చెప్పడానికి ఫస్ట్ పాయింట్, కానీ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. ఎందుకంటే ఖచ్చితంగా అదేంటో మన ఇండియన్ మెంటాలిటీ అనే చెప్తాను. ఎస్పెషల్లీ నేను తప్ప ఒప్ప అని చెప్పట్లే, ఐ రెస్పెక్ట్ దట్. ఎందుకంటే ఆ సొంతింట్లో ఉన్నప్పుడు ఉండే ఒకలాంటి తృప్తి ఏదైతే ఉంటుందో 100% నాకు తెలుసు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ సంబంధం చూసేటప్పుడు సొంత ఇల్లు ఉంది అని ఇచ్చారు. ఎందుకు అంటే తినకపోయినా ఒక గూడు ఉంటుంది, పైన కప్పు ఉంటుంది అని అంటారు. సో నాకు ఆ వాల్యూ తెలుసు. తిన్నా కూడా పచ్చడి మెతుకులతో తిన్నా ఒక చత్ ఉండాలి. సో ఐ టోటలీ రెస్పెక్ట్. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న కాలంలో అంటే ఇప్పుడు మనకి అమెరికాకి ఇక్కడికి చూసుకుంటే వాళ్ళు అసలు దే డోంట్ ఇన్వెస్ట్, సొంత ఇంటి మీద పెట్టరు. వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ రిలీజింగ్ ఫండ్ అంటారు కదా, లాస్ట్కి వస్తుంది కదా, చాలా ఎక్కువ వస్తుంది చెయ్య వాళ్ళకి. అప్పుడు కొనుక్కుంటారు, రిటైర్మెంట్ స్టేజ్ లో కొనుక్కుంటారు. మామూలు ఇల్లులు కొనరు, ఇంకప్పుడు చాలా వస్తుంది వాళ్ళకి డబ్బు అప్పుడు. సో పెద్ద పెద్ద మ్యాన్షన్స్ ఎకరాలలో కొంటారు. అయితే నేను అదేమీ సజెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు మన ఇండియన్స్ చూసి వాళ్ళు తయారయ్యారు. అక్కడ పోయి మనోళ్ళు ఫస్ట్ రియల్ ఎస్టేట్ మనోళ్ళే ఇల్లులు పెద్ద పెద్ద కొనుక్కోవటం వల్ల ఎక్కడో లేని మోటివేషన్ వాళ్ళకి వచ్చేసి ఇన్సెక్యూరిటీ వచ్చే ట్రంప్ తరిమి కొడుతున్నాడు, కొట్టట్లేదు. సో అయితే ఇక్కడ ఖచ్చితంగా ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఒక గోల్ నాది నేను అనే ఒక ఆలోచన వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. కానీ దాన్ని ప్లెజర్ తోటి ప్రాసెస్ని అందంగా డిజైన్ చేసుకోండి. ఒక ప్రెషర్ పెట్టుకొని అదేంటో దానికోసము అంటే మొన్న మన షోలో ఒక ఆమె వచ్చింది, మీకు గుర్తుందా? ఇది నా కథ అనే దాంట్లో ఇల్లు కావాలి, ఇది కావాలి, అది కావాలి అని చెప్తే ఆయన అన్ని అప్పులు చేసి తీసుకువచ్చి చనిపోయాడు. అన్ని కొనిచ్చి బిడ్డ బర్త్డే చేసి థింక్ ఇట్స్ ఎ నార్మల్. నాకు అసలు ఇప్పుడు కూడా ఇట్లా పెయిన్ వస్తుంది. అవన్నీ ఉన్నాయి, నీకు తెలియాలి, నీకు తెలియాలి. అందుకే నేను అన్నా, నేనెవరు చెప్పడానికి. ఇప్పుడు నేను వద్దు అన్నానంటే మీకు లేదా ఇల్లు, అప్పుడు మాట్లాడతారు. నేను లేదు కొనుక్కోవాలంటే ఏం పనిలేదా మేడం, మాకు ఇదేనా మీరు ఇది అంటే అసలు నేనెవరు చెప్పడానికి. కానీ ఒక కజిన్, ఒక అక్క, ఒక చెల్లి, ఒక అమ్మ, ఒక ఫ్రెండ్ మాదిరి చెప్పాలంటే పిండి కొద్దీ రొట్ట. నీకు ఎంత డబ్బులు వస్తున్నాయి చూసుకుని ఒక 3 jars 6 jars సిస్టమ్. ఇప్పుడు నా కమ్యూనిటీ ఉంది, ఉమెన్ కమ్యూనిటీ. దాంట్లో నేను వాళ్ళకి చాలా క్లియర్గా మనీ మేనేజ్మెంట్, మనీని ఎలా సంపాదించాలి, ఎలా స్పెండ్ చేయాలో కూడా చెప్తాను. ఓకే, సో ఆ జార్ సిస్టమ్ పెట్టుకుని నీ డబ్బుల్ని ఫస్ట్ నువ్వు ఎప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత, సేవింగ్ ఎంత, క్రైసిస్ మేనేజ్మెంట్ ఎంత, రియల్గా నువ్వు పెద్దవి ఇన్వెస్ట్ చేయాల్సినవి అంటే ఇల్లు అనుకోండి, పెద్ద కార్ అనుకోనివ్వండి, లేకపోతే ఒక ప్లేస్ అనుకోనివ్వండి, ఇలాంటివి కొనడానికి ఒక ఫండ్, ఒక 3 accounts అయితే మినిమం ఉండాలి. ఒక అకౌంట్ కింద సబ్ అకౌంట్స్ కూడా తీయొచ్చు బ్యాంక్లో. సో అలా కంప్లీట్గా వేయదలుచుకోవాలి. నీకు ఇప్పుడు మీరు అన్నారు 1 లక్ష 1 లక్ష 2 లక్షలు 2 లక్షలు వస్తున్నాయి అనగానే నువ్వు ఇల్లు తీసుకుంటే ఏది నిలకడలేని జీవితాలు అయిపోయాయి. రెసెషన్ ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలీదు. అది ఆగిపోతే నీ కళ అంత పేకమెడలు కూలిపోవడము, లేకపోతే ఒకళ్ళు గుంజుకోవటము, లేకపోతే కట్టలేకపోతే నీ మనశ్శాంతి పోవడము అవసరమా? లేదు అంటే నీకున్న డబ్బులతో పేయింగ్ గెస్ట్కి కూడా హ్యాపీగా చిల్ అవుతూ బతకచ్చు. ఏ రోజు, ఏ నెల, ఏ వారం నీది లాస్టో తెలీదు, ఏ దినము, ఏ సెకండ్ మనది లాస్టో తెలీదు. అలా అని నేను ఉన్నవన్నీ ఖర్చు పెట్టమని చెప్పడం లేదు. సో ఇంత ప్లానింగ్ అంటే నీకు ఎప్పుడైనా డబ్బులు
లిక్విడ్ క్యాష్ రూపంలో కానీ, నువ్వు అలా లిక్విడ్ చెయ్యాలంటే కరిగిపోయే రూపంలో కానీ, ఒక 2 సంవత్సరాలు కానీ మినిమం. నేను చాలా ముందంజ, నాకు చాలా విజన్ ఎక్కువ కాబట్టికే నేను చాలా ఆలోచించి చెప్తున్నాను. కొంతమంది 6 months 1 year అని చెప్తారు. బట్ నేనైతే మీ ప్రేమ మీకోసం, మీ మంచితనం కోసం చెప్తాను. 2 సంవత్సరాలు నీకు ఏమి దొరకకపోయినా, డబ్బు ఇన్కమింగ్ లేకపోయినా, బతికేంత డబ్బు నీ దగ్గర ఉందా, ఆ తర్వాత ఇల్లు కట్టు. ఎందుకు, ఏమైనా అయిపోయింది, ఇవి తీసి నువ్వు ఈఎంఐలు కట్టొచ్చు, ఈ లోపు కొత్తది ఎత్తుక్కోవచ్చు. అంత టైం కావాలి. 2 మరి years time. కాకపోతే కష్టం కదా జయ. ఇప్పుడు నువ్వు ఇది నిదానంగానే రేపు దొరికిద్దని నీ చేతిలో వ్యవహారమా కాదే. నీకు ఎక్కడి నుంచైనా ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, వస్తున్నాయి, రెంట్స్ వస్తున్నాయి, కౌలు పైసలు వస్తున్నాయి, మీకు రైతు భూమి పైసలు, వాట్ ఎవర్ ద థింగ్స్. నీకు ఉంది, కాన్ఫిడెన్స్ ఉండాలా. నువ్వు కొన్నప్పుడు దిల్దార్గా, అరే ఇది కాకపోతే ఇది వస్తుందిరా, అమ్మి దీన్ని కడతాను అన్న ఆలోచన తట్టు కూడా లేదురా బాబు. నువ్వు అమ్ముతానగానే కొనేవాడు రెడీగా ఉండాలి కదా. అయ్యప్పా దేవా, ఇప్పుడు 1 year 2 years నుంచి అసలు పైసలు ఇన్కమింగ్ అవుట్ గోయింగే లేదు మార్కెట్ లో. మార్కెట్ అంతా అట్లా అబ్సల్యూట్లీ ఆగిపోయింది. మరి నీ చేతిలో ఏముంది? బట్ నువ్వు కట్టాల్సిన బ్యాంక్ వాడికి అది నన్ ఆఫ్ దేర్ బిజినెస్. అంతే కదా. నువ్వు రెంట్ కట్టే వాళ్ళకైనా దీనికైనా దేర్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. సో మన మనశ్శాంతి అనేది ఇంపార్టెంట్. నీ పైసల మేనేజ్మెంట్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. లగ్జరీస్ ఎంత ఇంపార్టెంట్ నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆలోచించండి, నీడ్స్ ఏంటి, అవసరాలేంటి. అవసరాలను దాటి ఖర్చు పెట్టేవి లగ్జరీస్. మనకి డిజైర్స్, కోరికలు, గోల్స్. ఆ గోల్స్లో నుంచి నువ్వు చిన్నవి, ఇప్పుడు నీకు 10 లక్షల డైమండ్ సెట్ కావాలి, లేకపోతే 1 లక్ష రూపాయలది ట్రిప్పు కావాలి, ఇల్లు కావాలి. అబ్బా హెట కుదిరిద్ది. ఇక్కడ 1 లక్ష రూపాయల ట్రిప్ బదులు 20,000 15,000 పెట్టి ఒక చిన్న ట్రిప్ వెళ్ళిరండి. విత్ ఇన్ ద సమ్వేర్ వెళ్ళాలి. వి డిజర్వ్ దట్. ఒక 10 లక్షల డైమండ్ సెట్ బదులు 2 లక్షల చిన్న సెట్ కొనుక్కో. ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఎక్కడ ఊరేసుకొని చచ్చిపోతారు జనాలు. అవును. సో నీకు అర్థం కావాలి ఎక్కడ ఏది మేజర్, నీ ప్రియారిటీ ఏంటి. దెన్ ఆ ప్రియారిటీకి తగ్గట్టు నేను అన్నట్టు 2 ఏళ్లలో నీకు ఏదైనా అవకతవకలు జరిగినా నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా, అప్పుడు ఇంటికి వెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కొనుక్కుని సొంత ఇంట్లో ఉండాలి అనే కోరిక అసలు ఎంత అద్భుతం అండి. ఇప్పుడు పిల్లలు 25-30 ఏళ్లలో ఇల్లు కొనేస్తున్నారు. అసలు ఎంత బ్యూటిఫుల్. పెద్ద కమ్యూనిటీస్, పెద్ద కమ్యూనిటీస్. ఐ ఫీల్ ప్రౌడ్. అదే నాన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు, వాళ్ళ జీవితాలు పెట్టినా కూడా వాళ్ళు రెంటింట్లో ఉండి పెళ్లి చేసిన వాళ్ళు కొల్లలు ఉన్నారు. 100%. అవునా కాదా? అందుకే తల్లిదండ్రులు అందుకే గర్వంతో వాళ్ళకి పిల్లలు డబ్బులు పంపించకపోయినా, వాళ్ళని చూసుకున్నా చేసుకోకపోయినా, వాళ్ళ పిల్లలు ఇల్లులు కట్టుకొని ఇల్లులు ఇలా మెరుస్తుంటే ఎంత మురిసిపోతారో. 100 మందికి ఓ అని స్పీకర్ పెట్టుకొని చెప్తుంటారు. జయమ పంచాయతీలో సుమా చెప్పినట్టు గట్టిగా అరుస్తుంటారు, నా కొడుకు కొన్నాడు తెలుసా. అంటే నిస్వార్థమైన ప్రేమ, నిస్వార్థమైన సెలబ్రేషన్ అంటే తల్లిదండ్రులదే 100% కదా. సో అలాంటివి మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఏం అడుగు వేసినా మీ మనశ్శాంతి, మీ లోపల పీసు, నీ పక్కన ఉన్న నీ సపోర్ట్ సిస్టమ్, పార్ట్నర్స్, పిల్లలు, తల్లిదండ్రులను వాళ్ళ కింద షేక్ అవ్వకూడదు. నీ నిర్ణయం బట్టి వీళ్ళందరూ అల్లకల్లోలం అవ్వకూడదు. ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలి. నువ్వు తీసుకున్నావు, ఈ గోల భరించలే. ఆ తర్వాత మేవాళ్ళు అనే ఎఫెక్ట్ అవుతారా లేదా? అందరికీ టెన్షన్ వచ్చేస్తుంది, అందరు రోడ్డు మీద పడిపోతారు, అందరికీ గాబరా వస్తుంది. అవసరం లేదు. నువ్వు చేసే యాక్ట్ వల్ల అందరూ ఒక బోట్లో అలా. కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటారు? కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత లైక్ ఫస్ట్ కొంతమంది 2 ఆప్షన్స్ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేద్దాము, తర్వాత దాచుకుందాము అంటారు. కొంతమంది ఇప్పుడు దాచుకుందాము, అప్పుడు ఎంజాయ్ చేద్దాము. 2 బ్యాలెన్స్ చేయాలి. విచ్ ఇస్ 2 తప్పే. ఇప్పుడు మొత్తం దాచి దయాల పాలు పెట్టినట్టు నువ్వు మొత్తం దాచి ఎంజాయ్మెంట్ లేకుండా నువ్వు దాని తర్వాత పిల్లలకి ఇస్తావు, వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు ఇట్లానే మళ్ళీ ఎప్పుడు చెప్పి వెనకలాగా కూర్చొని అడుగు తిట్టునే ఉంటావు, ఎప్పుడు రోగాలు అంటావు, లేకపోతే పోయి హాస్పిటల్లోకో పెడతావు, ఇన్సూరెన్స్లకు పెడతావు. అలా కూడా కాదు, మీడియంగా ఇటు ఎంజాయ్ చేయాలి. అందుకే అంటారు కదా, ఎప్పుడు కానీ
పట్టు విడుపు ఉండాలి, ఎక్కడ ఎంత చెయ్యాలి ఉండాలి. నన్ను చూస్తే ఖచ్చితంగా మీకేమైనా అక్క ఎంత మంచి శారీస్ కొనుక్కుంటారు, మీరు బాగా ఖర్చు పెడతారే అనుకుంటారు. మమ్మ ఆ జాతకంలో ఉంటుంది, మా ఎన్ని బట్టలు కొంటావు. కానీ అదే నా చుట్టుపక్కన నా ఫ్రెండ్స్ కానీ నా చుట్టాలు కానీ చూసినప్పుడు దానికి ఎక్కడ ఎంత పెట్టాలో తెలుసు, ఎప్పుడు పెట్టాలో తెలుసు, ఆ పెట్టింది బాగా పెడుతుంది, ఆ అవసరం ఉన్నంత పెడుతుంది. కానీ 100% అది సోల్కి, లోపల ఉన్న చైల్డ్కి, లోపల ఉన్న అమ్మాయికి సాటిస్ఫై కావాలి. బట్ మన రేంజ్లోనే పెట్టుకోవాలి. మంచి కలర్స్ కొనాలి, 4 కొనే చోట 1 కొనాలి, మంచి క్లాత్ కొనుక్కోవాలి, మంచి కట్టుకోవాల్సిన చోటకి మంచిది కట్టుకోవాలి. అప్పుడు హ్యాపీ అవుతావు నువ్వు. అది తెలియాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అగైన్ ప్రతి దానికి కోచింగ్స్ ఉన్నాయి జయ. మీరు అనొచ్చు అట్లా ఎట్లా అక్క, అట్లా అన్నీ ఎట్లా నేర్చుకుంటారు? ఖచ్చితంగా. ట్యూషన్ స్కూల్లో ఉన్నాక ట్యూషన్స్ లేవా? ఉన్నాయి కదా. ట్యూషన్ మరి నీకు చదువు అక్కడ చెప్పినాక మళ్ళీ ట్యూషన్లు ఎందుకు చెప్పించుకుంటున్నావు? ఇంకా కొంచెం రిఫైన్ నాలెడ్జ్. నేనైతే ఇలా వీడియోస్ చూసి కోచింగ్స్ ఇప్పటికీ వెళ్తాను. మీకు తెలుసు నేను పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ చాలా హై లెవెల్ చాలా స్పెండ్ చేస్తాను. లైఫ్లో ఏదైనా స్పెండ్ చేయాలి, ఫస్ట్ నువ్వు చూస్ చేసుకో అక్క అంటే 2 ప్యారలల్గా చూస్ చేసుకునేది హెల్దీ లైఫ్ స్టైల్ కోసం. అంటే మంచి ఆహారము, ఎక్సర్సైజ్ కానీ వాట్ ఎవర్ యువర్ ఫిట్నెస్ కోసం కానీ మీడియంగా. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పర్సనల్ గ్రోత్ కోసం. ఈ 2 ఎప్పుడైతే చేస్తావో అట్లా నరకేయచ్చు నీ గోల్ని కానీ నీ సక్సెస్ని కానీ. అలా వెళ్ళిపోతావు. ఎందుకు వెళ్ళిపోతావు అంటే ఒక చెట్టును నరకాలి అని ఇద్దరికి చెప్పినప్పుడు ఒకడేమో ఆ మొండి కత్తి పెట్టి టకా కొడుతుంటాడు, ఇంకొక అతను నూరుతుంటాడు, అరే అతను కొట్టేస్తున్నాడు జల్దీ కొట్టు నువ్వు అని అంటే లేదు, షార్ప్ చేసి ఒకటే దగ్గర కొట్టేస్తాడు, అతన్ని తెగదు. సో యూ నీడ్ టు రిఫైన్ యువర్ స్కిల్స్, యూ నీడ్ టు ప్లాన్ యువర్ డే. 80% ప్లానింగ్ మీద వెళ్తే 20% ఎగ్జిక్యూషన్ యూ విల్ హిట్ ద థింగ్. సో దిస్ ఈస్ హౌ థింగ్స్ వర్క్. సో కాబట్టి నీ లైఫ్లో కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలి, దట్స్ హౌ లైఫ్ కోచింగ్. ఇప్పుడు నాకు ఒక కనీసం చాలామంది ఉన్నారు, ఎస్పెషల్లీ నేను ఐఎమ్ సో ప్రౌడ్ టు టెల్, యుఎస్ నుంచి ఎంతమంది ఉన్నారో, ఆస్ట్రేలియా, దుబాయ్, ఆంధ్ర నుంచి ఎంతమంది ఉన్నారో. సో వాళ్ళకి ఏం లేదు, మేము చేసే డిసిషన్ కరెక్టా, జస్ట్ కాల్. ఫస్ట్ కొన్ని రోజులు కొన్ని సెషన్స్, దాని తర్వాత కోచింగ్. ఎందుకంటే మెంటర్ మాకు స్వార్థం ఏముండదే, మంచి చెప్తేనే కదా నువ్వు ఎక్కువ డబ్బు సంపాదిస్తే నాకు కొంచెం ఇస్తావు. నేను ఇక్కడ ఏమంత ఆర్ఫనేజ్ పెట్టలేదు, నేను రామ్ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతాను. నేను ఇక్కడ తీసుకున్నది ఎందుకంటే నేను ఫ్రీగా చెప్తే నీకు వాల్యూ ఉండదు. ఎంతమంది వీడియోస్ చూస్తున్నారు, ఇది ఫ్రీ ఉన్నది ఇందులో అమ్మల్లా. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్. సో ప్లీజ్ మనల్ని మనం ఎప్పుడు స్ట్రాంగ్ చేసుకోవాలా. మనీ మేనేజ్మెంట్, ఎమోషనల్ మేనేజ్మెంట్, ఇప్పుడు నా కోర్సెస్లో రిలేషన్షిప్ మాస్టరీ, మనీ మంత్ర, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ అన్ని. ఎందుకంటే నేను అవన్నీ మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. నా పిల్లలు చిన్నప్పుడు పైసలను నేను ఇన్వెస్ట్ చేస్తే ఆ ల్యాండ్ 1 lakh 2 lakh పిల్లల బర్త్డేస్కి పెట్టిన డబ్బులు అది ఇది పెట్టి కూడా నేను దాచిపెట్టి చిన్న ల్యాండ్ కొంటే, మీరు ఇందాక స్టార్టింగ్ అన్నారు ఒక 2 ప్లాట్లు అమ్మేస్తే పని ముగిసిపో, అలానే జరిగింది నా లైఫ్లో పెద్ద విల్లా కొనుక్కోవడానికి కూడా. సో దట్స్ హౌ దట్ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా తెలుసుకోవాలి. కొంచెము కంపారిజన్లకు పోయి ఇక్కడ కొరుకుదాము అక్కడ కొరుకుదాము, ఊరికే బట్టలు విపరీతంగా కొందాము, గోల్డ్ కొనండి. అందుకే నేను ఎలా ప్లాన్ చేస్తాను జయ, కొన్ని రోజులు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాను, కొన్ని రోజులు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు గోల్డ్ ఎక్కువ ఉంది, దాని జోలికి పోను, నాకు అవసరం లేదనిపిస్తుంది. సో నౌ ఐ విల్ రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఇప్పుడు నాకు మార్కెట్ ని కూడా మనము స్టడీ చేయాలి. యూ నీడ్ ఎ సమ్ మెంటర్ యార్ ఎనీ ప్లేసెస్ లా. మనకంటే మంచిగా చేసిన వాళ్ళు అసలు పెద్దోళ్ళు తీసుకునే వాళ్ళు కదా. ఇప్పుడు నేను కొత్తగా చెప్పట్లా, మన పెద్ద తరహాలో వెళ్ళింది మామ నేను ఇది కొంటున్నానే ఏమంటవే నువ్వు అంటే, కొను బిడ్డ లేకపోతే ఉండి చూద్దాము, పెద్దనాన్న ఏమంటవే, పోకపోతుండేనా అడగండి. ఎవ్రీబడి వాళ్ళు మనకి లేరు, అందుబాటులో లేరు. ఇప్పుడు మనకి తెలివితేటలు ఎక్కువయ్యాయి కదా, మనకి నాకే తెలుసు మాకే తెలుసు అనే స్టేజ్కి వెళ్ళినాం కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, ఓకే మీకు తెలిసిన ఆ ఫీల్డ్లోనే ఎవరు మనకంటే హెడ్ ఉన్నారు సక్సెస్ఫుల్ పీపుల్ చూసి మీరు వెళ్ళాలి. రైట్. థ్యాంక్ యూ జయ.